నేను ఇజ్రాయెల్ దేశం అని ఎన్నుకున్నాను. మీరు అన్యజనుల మార్గంలోకి వెళ్ళకండి. వాళ్ళకి మీరు సువార్త చెప్పవద్దు. నేను ఇజ్రాయెల్ కోసం వచ్చానని చెప్పేసి, నేను ఒక దేశానికే వచ్చానని చెప్పేసి యేసు వారికి చాలా సార్లు చెప్తాడు. మరి అట్లా చూసినట్టయితే బైబిల్లో వర్డ్స్ కొంతమంది చెప్తారు సర్వలోకానికి వెళ్ళి సర్వ అది సృష్టికి సువార్తను మార్కు చెప్పండి 16 అన్నట్టుగా. అది తర్వాత యాడ్ ఆ, చేయబడింది మేడం. ఆ, ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన బాప్తిసం తీసుకున్న వారు రక్షింపబడతారు, నమ్మిన వారు శిక్ష విధించబడతారు అని చెప్పేసి ఉమ్, అది కూడా తర్వాత యాడ్ చేయబడింది. ఉమ్. తర్వాత కాలంలో అంటే అది యాడ్ కూడా చేయబడింది. బైబిల్లో ఉంది. అది కూడా బైబిల్లో ఉంది. ఉమ్, కాకపోతే ఆ సువార్త ఏంటి, ఉమ్, అసలు ఆ సువార్తలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, అసలు అందులో ఉన్నటువంటి ఇది తర్వాత ఈ వీళ్ళు శిష్యులు యాడ్ చేసింది. ఉమ్, కానీ యేసు స్వయంగా చెప్పింది ఎక్కడ లేదు. ఉమ్, నేను ఇజ్రాయెల్ కోసం వచ్చని చెప్పి యేసు తనంతట తను స్వయంగా చెప్పాడు. ఉమ్, ఇప్పుడు ఈయన యేసు దేవుడు అని చెప్పేసి ఈయన పక్కన శిష్యులు పౌలు వాళ్ళు చెప్పారు. కానీ ఆయన మాత్రము ఆఖరికి సిలువలో వేలాడుతుంటే కూడా నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి, నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు, నా తండ్రి పంపిస్తే ఈ భూమి మీదకి వచ్చాను, నా అంతటా నేను ఏమీ చేయలేనివని, నా తండ్రి చిత్తన ప్రకారం నేను చేస్తున్నాను చెప్పేసి